ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా సీట్లో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు. కానీ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచరు. మీరు మాట్లాడినటువంటిగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్, ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ఇవన్నీ పెద్ద గొప్పగా చెప్పుకున్నారు మీ దాంట్లో. కానీ ఏది కూడా మీరు అలాట్ చేసిన బడ్జెట్లో విద్యా వ్యవస్థకు ఏది కూడా మెరుగుపెట్టేటటువంటి ఒక ప్రయత్నం లేదు దాంట్లో. రెండో విషయం వచ్చే వరకు ఆరోగ్య విషయంలో చెప్పారు మీరు. ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసినట్టు ఏం కనబడలేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఒక సూపర్విజన్లో మిగతా పెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కానీ అవి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీకే గతి లేదు, దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా పూర్తి కాలేదు, ఇవ్వలేదు ఎక్కడ. అటువంటి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే అంటే ఇవి కూడా దివాలు తీయాలని, ఇవి కూడా బకాయి పడాలనా? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇవాళ చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా ఏదో ఫ్యాన్సీగా, దీంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీకు లేదు. మేము ఫ్యూచర్ సిటీ పెట్టినాం, మేము అది పెట్టినాం, ఇది పెట్టినాం చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ మీ తరఫు నుంచి ఇది అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ఎక్కడ ఉన్నాయి?